పొలిటికోస్ వివోస్ ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు జాబ్ మేళా కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ వివరాలు తెలుసుకోవడానికి మనం ఎంపీడీఓ కార్యాలయానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి షామీర్పేట ప్రాంతానికి చెందినటువంటి 7 గ్రామాలకు చెందినటువంటి నిరుద్యోగ యువకులు చాలామంది కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. చాలామంది వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనము 7 కంపెనీలు కూడా ఇక్కడ జాబ్ మేళను కండక్ట్ చేస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. అదేవిధంగా అపోలో ఫార్మసీ, తర్వాత నవతాడ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, జియో టెక్నాలజీస్, జీవీకే కైరోస్, సిపెట్ చర్లపల్లి ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్, నిర్మాణ్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్, ట్రేడ్ ఇన్స్పిరేషన్స్ టెక్నాలజీస్, ఈ 7 కంపెనీలకు సంబంధించి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అది 7th క్లాస్ నుంచి MBA వరకు కూడా వారి క్వాలిఫికేషన్లను బట్టి, వారి విద్యార్హతలను బట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. నమస్కారం, నా పేరు జ్యోతి, మాది షామీర్పేట గ్రామము. ఈరోజు నిర్ణయించిన DRDO AGMM వారి ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ జాబు మేళాకి అనూహ్య స్పందన ఏర్పడ్డది. 133 మంది నమోదు చేసుకోవడం జరిగింది. దాంట్లో మొత్తం ఉద్యోగాలు రాకుండా కనీసం ఒక 133 మందిలో ఒక 30 మందికి ఉద్యోగాలు వచ్చినా కూడా ఇవాళ ఈ జాబ్ మేళా పెట్టిన ఈ కార్యక్రమము దిగ్విజయమైనట్టే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలామంది చదువుకున్న పిల్లలు, యువత వేరే పెడదారిన బట్టి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని అందరూ ఆయా కంపెనీలలో ఉద్యోగాన్ని పొందుతారని అనుకుంటున్నా. నా పేరు లావణ్య, నేను అల్లపతి గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ జాబ్ మేళా ఉందని తెలుసుకున్నాను. అయితే నిరుద్యోగాలకి, జాబ్ లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు. ఈ ఆఫర్ ఇచ్చినందుకు చాలా నిరుద్యోగాలకు చాలా ఉపయోగపడుతుంది. నా పేరు స్నేహ, నేను అలియాబాద్ గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ షామీర్పేట మండలంలో జాబ్ మేళా జరుగుతుందని తెలుసుకొని వచ్చాను. జాబ్ లేని వారి నిరుద్యోగులకి చాలా ఇది ఉపయోగపడుతుంది. నాతో పాటు 100-200 మంది చాలామంది వచ్చారు. అందరు రెజ్యూమ్ ఇచ్చి అప్లికేషన్స్ పెట్టారు. ఇది చాలా నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని కోరుతున్నాను. నా పేరు ముఖేష్, నేను ప్రతాప్ సింగారం నుంచి వచ్చాను. ఇక్కడ షామీర్పేటలో జాబ్ మేళా రన్ అవుతుందని మొన్న పేపర్ ప్రకటన ఇచ్చారు. పేపర్ ప్రకటన చూసి వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసిన తర్వాత జాబ్ మేళా చాలా కంపెనీలు వచ్చాయి. యూత్ అందరు చాలా మంది పాల్గొన్నారు. ఇక్కడ ఏంటంటే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. మేడ్చల్లో జాబ్ లేని వాళ్ళు, నిరుద్యోగులు చాలామంది ఇక్కడ ఉన్న. నిరుద్యోగులకు అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ, గొప్ప లక్ష్యంగా వచ్చాము. ఇక్కడ కొన్ని కంపెనీస్ వచ్చాయి, లైక్ జియో ఫైబర్ కానీ, టాటా కానీ, అమెజాన్ కానీ, ట్రెడ్స్ కానీ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కంపెనీకి కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. దాని ద్వారా మేము కూడా ఒక 3-4 కంపెనీలు లైక్ జియో కానీ, టాటా కానీ, అపోలోకి వీటికి రెజ్యూమ్ ఇచ్చాం. వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ చూపెట్టి మాకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. వాళ్ళు వెరీ సూన్ వాళ్ళు మమ్మల్ని కాల్ చేసి మళ్ళీ రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు. ఇక్కడ జాబ్ ఉన్నాయి. ఇక్కడ ఆధ్వర్యం ఎంపీడీఓ ఆధ్వర్యంలో జాబ్ మేళా కండక్ట్. ఈ జాబ్ మేళా ఏంటంటే ప్రతి మేడ్చల్లో, ప్రతి ఊర్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలంలో కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇలా మండలంలో చాలామంది అన్ఎంప్లాయిడ్ పర్సన్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే జాబులు లేని వాళ్ళు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అందరికీ దొరకట్లేవు. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా జాబులు ఉన్నాయి, కానీ బయటికి ఎవరికి తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీమ్స్ లాంచ్ చేశారు అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ కోసం, కానీ ఆ స్కీమ్స్ అనేది ప్రజలకు వద్దకు చేరుతలేవు. చాలామందికి తెలియక ఏమవుతుందంటే చాలామంది అక్కడికే అయిపోతున్నారు. ఇలాంటి జాబ్ మేళా కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూత్కి అనేది ఒక అవేర్నెస్ వస్తుంది. జాబ్ మేళాస్ ఎక్కడ జరుగుతున్నాయి, జాబ్ ఎలా అంటే మనకు జాబ్ రాకుండా ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అని పెరుగుతుంది. నెక్స్ట్ జాబ్ ఇంటర్వ్యూకి ఎలా మనము ప్రొసీడ్ అవ్వాలనేది ఒక ఎక్స్పీరియన్స్ అని మనకు వస్తున్నాయి. ఇలాంటి జాబ్ మేళా ప్రతి మేడ్చల్లో ప్రతి ఒక్క విలేజ్లో కండక్ట్ చేయాలని కోరుకునే ఈ అవకాశం ఇచ్చిన మాకు పాలిటెక్నిక్ వాళ్ళకి సంతోషం. నా పేరు గోవింద్, CIPET నుంచి వచ్చాను. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నేను అక్కడ జాబ్ చేస్తున్నాను. మేము VTC చూస్తున్నాం. VTC వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ సిపేట్లో మేము ఇంజెక్షన్ మోల్డింగ్, PPO కోర్సులో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ ట్రైనింగ్ వచ్చేసి 3 months అండ్ 6 months. ఈ ట్రైనింగ్ వచ్చేసి బాగా నేర్చుకుంటే మంచి ప్లేస్మెంట్స్ వస్తుంటాయి. ఈ ప్లేస్మెంట్స్ ఎక్కడ వస్తున్నాయి? సుధాకర్ కంపెనీ, నంది పైప్స్, ఆశీర్వాదు, ప్రిన్స్ ప్లాస్టిక్, అట్లా మల్టీనేషనల్ కంపెనీస్లో మనం ప్లేస్మెంట్ చూపించవచ్చు. కానీ ఈ 6 months మాత్రం ఇంట్రెస్ట్గా వర్క్ నేర్చుకోవాలి. ఇండిపెండెంట్ ఆపరేటర్గా వాళ్ళు వర్క్ నేర్చుకోవాలి. ఊరికి టైంపాస్ కోసం వస్తే మాత్రం ఏమి వేస్ట్ అవుతుంది. మంచి ట్రైనింగ్ చేసుకొని
మేమే ప్లేస్మెంట్. మేము ఈ 3 months వచ్చేసి ఫ్రీ ఆఫ్ ఫుడ్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ రూమ్, ఫ్రీ అకామిడేషన్, మెటీరియల్ ఫ్రీ, ట్రైనింగ్ ఫ్రీ, ప్లేస్మెంట్ ఫ్రీ. ఈ కోర్సెస్కి ఎస్సీ కార్పొరేషన్సే స్పాన్సర్డ్ బై ఎస్సీ కార్పొరేషన్ అండ్ బీసీ కార్పొరేషన్, ఇట్లా వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తారు. ఒక్కొక్క కోర్సులో 40 members మేము ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేమే ప్లేస్మెంట్ చూపిస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 స్టేట్స్లో 670+ బ్రాంచెస్ అయితే మా దగ్గర ఉన్నాయి. అలాగే హెడ్ ఆఫీస్ వచ్చేసి మన విజయవాడలో ఉంటుంది. హైదరాబాద్ 6 నగర్లో అయితే రీజనల్ ఆఫీస్ ఉంది, మనస్వరం. మొత్తం 7 అయితే రీజనల్ ఆఫీస్ ఉన్నాయి, 10 ఏమో కంట్రోలింగ్ ఆఫీసెస్ ఉన్నాయి. వేకెన్సీ విషయానికి వస్తే మన ట్విన్ సిటీస్ హైదరాబాద్లో 25 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. 25 బ్రాంచెస్లో మీకు దగ్గర ఉన్న లొకేషన్ బట్టి మేము మీకు ఆపర్చునిటీ ఇస్తాం. అలాగే లేదు నేను ఆటోలో చేసుకుంటాను, అక్కడ చేసుకుంటానంటే మీకు ఇంత దూరం నుంచి మీకు అకామిడేషన్ ఇస్తారు 3 months. అలాగే సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది. ఓకేనా? ఇంకా బెనిఫిట్స్ ప్రకారం వస్తే ఎవ్రీ ఇయర్ బోనస్ ఇస్తారు. అలాగే మీకు పిఎఫ్ అండ్ ఈఎస్ఐ ఉంటుంది, యూనిఫామ్ కూడా ఇస్తారు వాళ్ళే. ఇంకా వేకెన్సీ శాలరీ వచ్చేసి 12,400 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అది స్టార్టింగ్ శాలరీ వాళ్ళకి అక్కడ ఆ బేస్ వాళ్ళకి. తర్వాత ఒక 3 months 4 months అయినా మళ్ళీ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది 50 work performance. ఓకే, అండ్ టైమింగ్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. గర్ల్స్కైనా బాయ్స్కైనా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ 6 నుంచి 1 o'clock వరకు ఉంటుంది షిఫ్ట్ వచ్చేసి 8 hours డ్యూటీ. ఆఫ్టర్ 1 నుంచి 9 వరకు, నైట్ నుంచి 6 మార్నింగ్ 6 వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? మీకు వీక్లీ వన్స్ షిఫ్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే వీక్లీ వన్స్ వీక్ ఆఫ్ అవుట్ వస్తుంది. ఓకే, ఎవ్రీ వన్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పర్లేదు. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ డిగ్రీ నుంచి పీజీ వరకు ఎవరైనా తీసుకుంటాం. ఇన్ కేస్ మీకు సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, మేము తీసుకుంటాం. ఇన్ కేస్ వేరే హౌస్లో లాజిస్టిక్లో ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆ ఎక్స్పీరియన్స్ పే చేసుకుని వాళ్ళకి శాలరీ పొజిషన్ అనేది మంచి పొజిషన్ అనేది ఇస్తారు. అలాగే నేను ఐటీ అనేది హార్డ్వేర్ చేసుకున్నా, కంప్యూటర్ గురించి తెలుసుకున్నా అంటే హార్డ్వేర్ టెక్నిక్స్ కాబట్టి హార్డ్వేర్ టెక్నిక్స్ కూడా తీసుకుంటాం. అలాగే లేదు నాకు ఎస్ఎస్సీ ఫెయిల్ అయ్యాను, నాకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉంది, హెవీ లైసెన్స్ ఉంటే హెవీ ఇన్స్ట్రుమెంట్ లారీ డ్రైవర్స్ తీసుకుంటాం. లేదు నేను క్లీనర్గా పనిచేస్తానంటే క్లీనర్గా తీసుకుంటాం. సెక్యూరిటీ గార్డ్ ఇంట్రెస్ట్ ఉన్నానంటే సెక్యూరిటీ గార్డ్. ఎనీవన్ మీకు ఇంట్రెస్ట్ బట్టి మేము తీసుకుంటాం. శాలరీ అనేది మీ పొజిషన్ బట్టి మీకు డిక్లేర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఎస్డిఎం గారికి, అలాగే ఏపీఎం గారు, సీసీలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా కంపెనీస్కి, తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా, యువతి యువకులు అందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఎవరైనా కానీ చదువుకున్న తర్వాత ఒక జాబ్ కోసం అనేసి ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. మాకు ఈ గతంలో అయితే ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పేసి ఓన్లీ జెంట్స్ మాత్రమే అనుకునేవారు, కానీ ఇప్పుడు లేడీస్ జెంట్స్ అందరు కూడా మంచిగా చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్ రావాలని కోరుకుంటూ ఉంటారు. మరి అట్లనే ఏంటంటే ఇప్పుడు మనకి కంపెనీస్ వాళ్ళకి, ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసినట్టయితే మనకి ఇందులో అపోలో కానీ, నవత కానీ, జియో, జీవీకే, నిర్మాణ్, ఫ్రెండ్స్, సిఐపిటి, ఇవన్నీ కూడా చిన్న కంపెనీస్ ఏం కాదు, చాలా పెద్ద పెద్ద కంపెనీస్. మనం మామూలుగా వాళ్ళు కావాలంటే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చుకుంటారు. దాని ద్వారా వాళ్ళు అక్కడికే వాళ్ళ కంపెనీకే రప్పించుకొని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతి యువకులకి ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీస్ ఉండాలి అన్న ఉద్దేశంతో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ వాళ్ళ కంపెనీస్ని అప్రోచ్ అయ్యి ప్రతి ఏరియాస్లో కూడా ఈ జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి చిన్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాలు ఏదైనా కానీ అడుగు అనేది మనం ఒక అడుగుతోనే స్టార్ట్ చేస్తాం. చిన్న ఉద్యోగం నుంచి స్టెప్ బై స్టెప్ పెద్ద ఉద్యోగాల వరకు కూడా మనకి ఛాన్స్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఏదైతే అవకాశం ఉంటుందో మీ అర్హతను బట్టి మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇవి డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ జాబ్స్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు అప్లై చేసుకొని ఈ ఆపర్చునిటీస్ని డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. మరింత మంది వస్తూ ఉంటే మన కంపెనీస్ కూడా ఇంకా వేరే కంపెనీస్ని కూడా కొత్త కంపెనీస్ని కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరింత మందిని అప్రోచ్ అయ్యి ఎక్కువ మంది ఇక్కడ కంపెనీస్ పార్టిసిపేట్ చేసేటట్టు కూడా మనం చేయగలుగుతాము. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో మీరు ఒకరే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎప్పుడు తెలియచేస్తూ ఉండండి.
ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఒక అవగాహన ఉండడంతో పాటు 10 మందికి ఈ విషయాన్ని మీరు తెలియచేసిన వాళ్ళు అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఓన్లీ ప్లేస్మెంట్సే కాకుండా ట్రైనింగ్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఈ CIPAT కానీ నిర్మాణ ఆర్గనైజేషన్ వాళ్ళు ట్రైనింగ్స్ కూడా అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్టాల్స్ వచ్చేసి 7, 8 ఉన్నాయి. అందరూ ఒక్కసారి గుంపుగా వెళ్లకుండా డిసిప్లైన్గా 1 by 1 మీరు ఇంకోటి ఏంటంటే SGM గారు ఇది అన్ని కూడా కొన్ని దగ్గర పేస్ట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళందరూ కూడా చెక్ చేసుకొని వాళ్ళకి ఏ కంపెనీ ఏ స్టాల్ దగ్గరికి వెళ్ళాలనేది వాళ్ళ ముందు ప్లాన్ వేసుకొని 1 by 1 క్యూలో ద్వారా మీరు అక్కడ వాళ్ళతోటి అప్రోచ్ అయ్యి వాళ్ళు తీసుకునేటువంటి ఇంటర్వ్యూస్ని మీరు సక్సెస్ఫుల్గా ఇది చేసి మంచి జాబ్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ అందరూ కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరందరూ కూడా దగ్గర సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉండొచ్చు. తొందరపడకుండా ఇక్కడ వచ్చినటువంటి కంపెనీస్లోని మీరు దేనికి సంబంధించిన ఏంటిది అనేది చూసుకొని కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగితే మీ కాన్ఫిడెంట్ బట్టే మీలో ఉన్నటువంటి క్వాలిటీ మీతో మాట్లాడేటువంటి 5 నిమిషాలు కానీ 10 minutes కానీ ఏదైతే ఉంటుందో మీ క్యారెక్టర్ని మీ కెపాసిటీని వాళ్ళు అసెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి కాన్ఫిడెంట్గా మంచిగా మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసి మంచిగా ఈ జాబ్స్ మన షామీర్పేట మండలంలో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఇది క్యాష్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మంచిగా మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకుంటూ మీ భవిష్యత్తుని మంచిగా మలుచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జిల్లాలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అంటే ఈ జిల్లాలో ఉన్న 669 బ్యాంక్ బ్రాంచ్లకు కలెక్టర్ గారికి ఆ ఇన్ఫర్మేషన్ కానీ డేటాబేస్ కానీ వర్క్ గురించి కానీ అనుసంధానకర్తని. మొత్తం 669 బ్యాంక్ బ్రాంచీలు. బేసిక్గా నేను కెనరా బ్యాంక్ ఉద్యోగిని, అంటే ఆ పోస్ట్కి వచ్చేసి ఏదన్నా బ్యాంక్ ఉద్యోగినే తీసుకొని వస్తారు. ఉద్యోగం పొందే అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని ద్వారా మీరందరూ ఉద్యోగం పొందాలని అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి ప్లేస్కి వచ్చారు. మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ లొకేషన్కే వచ్చి ఉద్యోగం మేళా జరుపుతూ ఉన్నారు. మీ చదువుల అర్హత ప్రకారం ఉద్యోగం ఉంటుంది. మీరు చిన్నగా పెద్దగా అని ఆలోచించద్దు. ఏదైనా సరే చిన్నదే స్టార్ట్ అవుతుంది, తర్వాత పెద్దగా అవుతుంది. ఈవెన్ రిలయన్స్ కూడా సరే, మీ అందరికీ తెలిసి ఉంటుంది. రిలయన్స్ జియో ఆ వ్యవస్థాపకులు ఎక్కడి నుంచి వచ్చారో తెలిసిన ఫస్ట్ పెట్రోల్ బంకులో పనిచేసేవారు. ఈవెన్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చిన్నగా ఆయన చదువుకున్న తర్వాత ఫస్ట్ 50,000తో వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతమైన కంపెనీగా ఎదిగారు. ఏదైనా సరే చిన్నగానే స్టార్ట్ అవుతుంది. మీరు చిన్నది నా అర్హతకి ఇది తక్కువ అని అనుకోవద్దండి. ఖాళీగా కూర్చుంటే బుర్ర పాడు చేస్తుంది, చెడ్డ ఐడియాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఏదైనా పనిని మొదలుపెట్టి అది ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, మొదట దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత అట్లే ముందుకు పోగలరని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. చదువు ప్రకారం ఇక్కడ వచ్చిన కంపెనీస్ ఆఫీసెస్కి ఉద్యోగాలు అప్లై చేసుకోండి. ఊరికే కూర్చుంటే ఏమీ జరగదు. ఉద్యోగం వద్దు, మేము బిజినెస్ చేస్తామనుకుంటే బ్యాంక్స్ ఉన్నాయి, కానీ బ్యాంక్స్ అన్నీ ఊరికే లోన్స్ ఇవ్వరు. మీకు తెలుసు, సిబిల్ అనే రిపోర్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని చెక్ చేస్తారు. అన్ని విషయాలు చెక్ చేసిన తర్వాత కరెక్ట్ అని నిర్ధారణని అనుకున్న తర్వాతనే లోన్స్ అనేవి వస్తాయి. ఊరికే లోన్స్ రావు. ఈవెన్ ఉద్యోగం కూడా ఊరికే రాదు, చదువుకొని అర్హత ఉన్న వాళ్ళకే వస్తుంది. కాబట్టి చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు దయచేసి ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. డిఆర్డిఓ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఎంపీడీఓ మేడం గారికి, ప్రాజెక్ట్ డైరెక్టర్ దివాకర్ గారికి, వచ్చిన వివిధ కంపెనీలకి, పీడీసీకి, జేఎల్డిఎంస్కి అందరికీ ధన్యవాదాలు. మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అని ఉన్నారమ్మా? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, బాయ్స్ అండ్ గర్ల్స్. మీరు నిన్న మాట్లాడారు కదా నాతోనే, గుడ్, వెరీ గుడ్. మనం మాట్లాడాడు మంచి. దీని గురించి నేను చెప్పాను, ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్. అట్లాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు పాపం నిన్న ఫోన్ చేసి మరీ వచ్చాడు ఆయన టైంకి. సో బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ, మాస్టర్స్ ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ అయిన అబ్బాయిలు అమ్మాయిలు అసలు అవుట్ రేట్గా అపోలో ఫార్మసీకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మీరు పొద్దున్న లేస్తే బయట ఎక్కడికి పోతారు? ఊళ్ళో తల్లిదండ్రులకు హెల్త్ పోవాలి, ఆ మందుదే అమ్మా, కడుపు నొప్పి మందుదే, కాలు నొప్పి మందుదే, నాకు సర్ది అయింది, తలకాయ తిరుగుతుంది, వాంతులు, విరోచనాలు, మందులు దేని మీరే మనమే డాక్టర్ అనుకుంటాం. ఊళ్ళో తల్లిదండ్రులు స్లిప్ రాసిపోయి తెచ్చుకుంటాం. కానీ అట్లా తేయకూడదు, మందులు ప్రమాదకరం అవుతాయి, యాంటీబయాటిక్స్. మీరు డాక్టర్ దగ్గరికి పోతే ఆ ప్రిస్క్రిప్షన్ లేదు, వాళ్ళు మందులు కూడా ఇయ్యరు. అపోలో ఫార్మసీలో పోతే పెద్ద ఏసీ చాంబర్ ప్రతి చోట, డ్రెస్. రఘుపతి గారు స్టేట్ రీజనల్ మేనేజర్ హైదరాబాద్ మొత్తం. నాకు ఆయన బాంబే నుంచి పరిచయం. ఎక్కడ జాబ్ మేళ పెట్టినా మాకు హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది సార్, పంపియండి అని అన్ని జిల్లాలు తిరుగుతుంటాడు. అందరు కలెక్టర్ గారు, అందరు పీడీ గారు, అన్ని జిల్లాల ఎంపీడీఓ సార్లు మేడంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి జిల్లా, మొన్ననే యాదాద్రి, ఖమ్మం, కరీంనగర్ తిరిగి వచ్చాడు. ఆయనకి రఘుపతి సార్ చెప్పినట్లు హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఇప్పుడు మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, హైదరాబాద్ ట్విన్ సిటీస్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో ఇమ్మీడియట్గా 150 వేకెన్సీస్ ఆయన ఒక్కడికే ఉన్నాయి. 150 వేకెన్సీస్ అంటే మనకి పిల్లలు ఎంతమంది ఉన్నాయి ఇప్పుడు? మీరు కనుక చూస్తే ప్రతి ఒక్కళ్ళు పోయినా ఆయన తీసుకోవడానికి రెడీ ఉన్నాడు. అంటే దానికి తగ్గ సామర్థ్యం మన దగ్గర ఉండాలి, మనకు ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన ఒక్కడికి 150 ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. అంటే ఇక్కడ మేము 8 మందిని తెచ్చాం. అంటే ఎందుకు అందరికి ఉద్యోగాలు వస్తాయి. మనలో ఆ తాపత్రయం, పట్టుదల, జాబ్ చేయాలంటే చాలు. ఒకటేంటంటే నైపుణ్యం ఉన్నవాళ్ళు రెడీమేడ్ జాబ్ సెలెక్ట్ వెళ్ళిపోతారమ్మా. మనం ఎంత చెప్పినా కూడా ఇది రెడీమేడ్ జాబ్, రెడీమేడ్ షర్ట్, రెడీమేడ్ డ్రెస్ వేసుకోవడం లాగా. స్కిల్ అందరికీ రాకపోవచ్చు. ఒక సందర్భంలో స్కిల్ ఎట్లా వస్తుంది? ఒక సెంటర్ పోతే స్కిల్ వస్తుంది. మన ఊళ్ళో కూర్చొని నాకు స్కిల్ రాలే, నాకు స్కిల్ రాలే, నాకు స్కిల్ రాలే అంటే స్కిల్ ఎప్పటికీ రాదు. నైపుణ్యం స్కిల్ అంటే ఆ నైపుణ్యం నేర్చుకోవడానికి కొన్ని సెంటర్లు ఉన్నాయి మన దగ్గర. అది మన దగ్గర ఊళ్ళల్లో, గ్రామాల్లో, తల్లిదండ్రుల దగ్గర, ఇంటి పక్కన, ఊరి పక్కన ఉంటే వినపడట్లేదమ్మా? వినపడట్లేదా? ప్రాబ్లం ఉందా? గ్రామాల్లో మన ఇళ్లలో ఖాళీగా ఉంటే మటుకు నైపుణ్యం ఎప్పటికీ రాదు. ఇంకొక 5 ఏళ్ళున్నా అంత మన ఏజ్ పెరుగుతుంది. ఆడపిల్ల అయితే పెళ్ళిళ్ళు అయిపోవచ్చు, మగపిల్ల అయితే పక్క జిల్లాలో వెళ్ళిపోతాం. కానీ టైం వేస్ట్ చేసుకొని నైపుణ్యం రాలే అంటే తల్లిదండ్రుల దగ్గర గ్రామాల్లో ఎక్కువ ఉంటే మటుకు రాదు. దానికి గవర్నమెంట్లో రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. ఉచితంగా చూడండి, ఇప్పుడు మీ టాటా స్కై లాంటి సెంటర్ ఉందని మీకు ఎంతమంది తెలుసు బయట? మేము ఇప్పుడు డిఆర్టీలో కలెక్టర్ గారి దగ్గర, పీడీ గారి దగ్గర పనిచేయబట్టి ఇంతమందిని మేము మాట్లాడాం. ఇది ఇంకా లిమిటెడ్. మాకు 40 ఉన్నాయి ఇట్లాంటి చేతిలో. అందరు 40 తెచ్చాము. ఇక్కడ పిల్లలు రాకపోతే పెద్ద జాబ్ మేళ పెట్టి పెద్ద ఫంక్షన్లలో 10,000 మంది వస్తే 40 మంది వస్తే బాగుంటుంది. మన మండలంకి 150-200 మంది వచ్చి ఎక్కువ మంది తెగొద్దు. కాబట్టి సెలెక్ట్ చేసుకొని డొమైన్ వైజ్గా, అంటే హెల్త్ కేర్లో బాగా డిమాండ్ ఉంది. అపోలో ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ, గ్రామాల్లో చదువుకునే పిల్లలు ఉద్యోగాల్లో ఖాళీగా ఉన్నారు. కాబట్టి ఫార్మాస్యూటికల్ డివిజన్ అపోలోని తేవాలి. నవతారో ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్స్ కావాలి. మిషన్ ఆపరేటర్ ప్లాస్టిక్ వస్తువు తయారు చేయడం ఎట్లా అని మేము నేర్పిస్తాం. ఎనీ ప్లాస్టిక్ వస్తువు ఒకటి కాదు. ఇప్పుడు మనం యూజ్ చేసే ప్లాస్టిక్ మినిమం 80% ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం. మేము వచ్చేసి 6 months 3 months ట్రైనింగ్ ఇస్తాం. మేమే ఫుడ్ పెడతాము, ట్రైనింగ్ ఇస్తాము, మేమే ప్లేస్మెంట్ చేస్తాము. ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము అక్కడ బోర్డు పెట్టుకున్నాము, సిపేట్ అని, మీరు వచ్చి మా దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. షామీర్పేట మండలంలో గల ఎంపీడీఓ ఆఫీస్లో ఈరోజు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 150 నుంచి 200 మంది యువకులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా జాబ్ మేళా నిర్వహించి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగ యువకులు కోరుకుంటూ ఉన్నారు. చాలామంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి యువకులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పొలిటికోస్ మీడియా ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.